ప్రతిరోజు దేవుడిని భక్తితో పూజిస్తున్నాం, దీపం వెలిగిస్తున్నాం, మనసులో ఎన్నో కోరికలు కోరుకుంటున్నాం. కానీ ఎంతకాలం గడిచినా మన కోరిక నెరవేరడం లేదని చాలామంది బాధపడుతుంటారు. అయితే దీనికి కారణం దేవుడి అనుగ్రహం లేకపోవడం మాత్రమేనా? మన పూజలోనే తెలియకుండా కొన్ని తప్పులు చేస్తున్నామా? మన పెద్దలు చెప్పిన సాంప్రదాయాల ప్రకారం పూజ చేసేటప్పుడు చేయకూడని 5 విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పూజను తొందరగా ముగించడం. పూజ అంటే కేవలం దీపం వెలిగించడం, హారతి ఇచ్చి వెంటనే ముగించడం కాదు. పూజ చేసే సమయంలో మనసు ప్రశాంతంగా ఉండటం, కొద్దిసేపైనా దేవుడిపై ఏకాగ్రత పెట్టడం ముఖ్యమని మన సాంప్రదాయం చెబుతుంది. చేతులు పూజలో ఉన్న మనసు మాత్రం వేరే విషయాల్లో ఉంటే ఆ పూజలో మనస్ఫూర్తి తగ్గుతుంది. అందుకే పూజకు ఎక్కువ సమయం అవసరం లేదు, కానీ చేసే కొద్దిసేపైనా పూర్తి భక్తితో చేయాలి. కోరిక మాత్రమే కోరడం. దేవుడి దగ్గరకు వెళ్ళగానే మన సమస్యలు, మన కోరికలు మాత్రమే చెప్పుకోవడం సహజం. కానీ పూజలో ముందుగా కృతజ్ఞత చెప్పడం కూడా ఎంతో ముఖ్యమైన సాంప్రదాయం. ఇప్పటి వరకు నాకు ఇచ్చిన దానికి ధన్యవాదాలు అని దేవుడికి స్మరించి ఆ తరువాత మన కోరికను చెప్పుకోవడం మంచిదని పెద్దలు చెబుతారు. భక్తి అంటే కోరుకోవడం మాత్రమే కాదు, కృతజ్ఞత కూడా. ఇతరులపై కోపం, అసూయతో పూజ చేయడం. మనసులో కోపం, ద్వేషం, అసూయ పెట్టుకుని పూజ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత రాదు. దేవుడి ముందు కూర్చున్న సమయంలో వీలైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచాలి. ఎవరికైనా మనసులో బాధ ఉంటే పూజ తర్వాత కూడా దాన్ని మోస్తూ ఉండకుండా క్షమించే ప్రయత్నం చేయడం మంచిది. స్వచ్ఛమైన మనసుతో చేసే ప్రార్థనకే మనలో నిజమైన మార్పు కలుగుతుంది. పూజ చేసి వెంటనే చెడు మాటలు మాట్లాడటం. దేవుడి ముందు దీపం వెలిగించి ప్రార్థన చేసి బయటకు వచ్చాక ఇతరులను బాధించే మాటలు మాట్లాడితే పూజ యొక్క అసలు ఉద్దేశం ఏమిటో మనం ఆలోచించాలి. మన సాంప్రదాయంలో పూజ అనేది కేవలం ఒక ఆచారం కాదు. మన మాట, మన ఆలోచన, మన ప్రవర్తన కూడా మంచిగా మారాలని గుర్తు చేసే సాధన. అందుకే పూజ తర్వాత మన ప్రవర్తనలో కూడా మంచి మార్పు రావాలి. ఫలితం వెంటనే రావాలని ఆత్రపడటం, ఇది చాలామంది చేసే పెద్ద తప్పు. ఇన్ని రోజులు పూజ చేశాను, ఇంకా ఎందుకు జరగలేదు అని నిరాశ చెందుతారు. కానీ ప్రతి కోరిక మనం కోరుకున్న సమయంలోనే నెరవేరాలని లేదు. కొన్ని విషయాలకు సమయం అవసరం, కొన్ని విషయాల్లో మన ప్రయత్నం కూడా అవసరం. అందుకే పూజను వ్యాపారంలా భావించకుండా భక్తితో కొనసాగిస్తూ మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అందుకే పూజ చేస్తున్న కోరిక నెరవేరడం లేదని దేవుడిపై నమ్మకం కోల్పోవద్దు. పూజతో పాటు మన ఆలోచనలు, మాటలు, పనులు కూడా మంచిగా ఉండాలి. భక్తితో చేసే ప్రార్థన మనలో ధైర్యాన్ని ఇస్తుంది, మనసుకు శాంతిని ఇస్తుంది, సరైన మార్గంలో నడిచే శక్తిని ఇస్తుంది. మీరు కూడా ప్రతిరోజు పూజ చేస్తుంటే ఈ 5 విషయాల్లో మీకు తెలియకుండానే ఏదైనా తప్పు జరుగుతుందేమో ఒకసారి ఆలోచించండి. ఓం నమో నారాయణాయ. శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కలగాలి.